Final, final results. Highlight చేసుకోవాలి. Today I want explain keylogger section 2. Keylogger is a hardware device. It will it will record your keyboard directions like keylogger tool. Keylogger tool is a tool which identifies the device like in your mobile. This records the first thought over is cannot just two tests or 7 seconds solution today. Identify the monitor and the window tool is Keylogger capture keystrokes of the what you have the record like మొబైల్ అంటే ఇప్పుడు ఫోన్లో ఏమైనా నీకు ఏమైనా టైప్ చేస్తే అది నీకు మళ్ళీ రికార్డ్ చేస్తుంది అనమాట. మీరు ఏమైనా మెసేజ్ పంపిస్తే అది కిలోమీటర్ అనేది రికార్డ్ చేసి ఉన్న హ్యాకర్కి అయితే పంపిస్తుంటుంది అనమాట. మీరు ఏవైతే యూజ్ చేశారంటే అండ్ ఇందులో మీకు కనుక యూజ్ చేసిన టూల్స్ వచ్చేసి ఎన్హాన్స్ సెక్యూరిటీ ఏఎంఎల్ అంటే యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది బాగా ఇది మనం దీన్ని క్రాక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ దీనిలో కావాలంటే ఇలా నుండి మనం చేసే ఇది అనేది యూజ్ చేస్తాం. అండ్ మీకు ఇది కనుక మీకు కనుక కిలోమీటర్ యూజ్ చేయాలనుకుంటే మీకు కూడా డివైస్ ఉండాలి అనమాట. అక్కడ డివైస్ లో మినిమం ఒక 4 GB ర్యామ్ ఉండాలి. ఒక హై అండ్ ప్రాసెసర్ ఒక ఇంటూ 3 అలా i3 ప్రాసెసర్ సరిపోతుంది. అండ్ ఆల్సో కిలోమీటర్ 2 లో మనకి కనెక్టెడ్ 2 టైప్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ అనేది మీకు ఒక డివైస్ లో ఎలా వెళ్తుందంటే మీరు ఏమైనా థర్డ్ పార్టీస్ యాప్ ద్వారా మీకు ఏమైనా ఫోన్ లో ఎక్కిస్తే కనుక మీకు అలా సాఫ్ట్వేర్ కింద మీకు కీలొగర్ అనేది అసలు అవుతుంది అనమాట. అలా మీరు సాఫ్ట్వేర్ తో మీ యొక్క మొబైల్ లో మీరు ఏం మెసేజ్ చేసినా మీకు అలాగే యూజర్కి తెలిపోతుంది ఏ మెసేజ్ అనేది. అండ్ ఆల్సో మీకు హార్డ్వేర్ కింద సైడ్ వస్తే హార్డ్వేర్ అయితే మీకు ఏమైనా ఒక ఫోన్ యూఎస్బీ కేబుల్స్ ఉంటాయి కదండి, సేమ్ దాంట్లో మీకు పెడితే కనుక మీకు హార్డ్వేర్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఇందులో మీకు టెక్నాలజీ యూజ్ చేస్తారంటే పైథాన్ యూజ్ చేస్తారు, C++ జావా యూజ్ చేస్తారు అనమాట. అండ్ మీకు డేటాబేస్ కి ఫ్లాష్ యూజ్ చేస్తారు, MongoDB యూజ్ చేస్తారు. MongoDB ఎందుకంటే అక్కడ మీరు టైప్ చేసే ప్రతిదీ MongoDB వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో చెప్పాను కదా రిక్వైర్మెంట్స్ కావాలి, మినిమం 4 GB ర్యామ్ కావాలి. అండ్ ఆల్సో 1 GB ఫీస్ లాక్స్ కావాలి. అంటే మాకు లాక్స్ ఎందుకంటే మీరు అందులో ఎంత పెట్టారనేది ఇందులోకి అయితే వస్తుంది. అండ్ ఇందులో సాఫ్ట్వేర్ ఎక్కువ అయితే విండోస్ పడుతుంది, లేస్ పడుతుంది, మ్యాక్ ఓఎస్ పడుతుంది. ఇందులో అనేది వర్క్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ వన్స్ వచ్చేసి మీకు ఏమైనా మీరు కనుక ఒకరి ఫోన్ లోకి ఇలా ఇంజెక్ట్ చేయాలనుకుంటే కనుక సెక్యూరిటీ పక్క తీసుకోవాల్సింది మీకు. ఎందుకంటే లాక్ పక్కగా ఉండదు అనమాట. లాక్ కనుక మీరు ఎలాగైతే ఎంత చేయకపోతే పక్కగా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీరు పెట్టే ఒక అటాక్ కి మీకు మల్టీ లేయర్ అయితే ఉండాలన్నమాట. మల్టీ లేయర్ అయితే ఉండాలి. దాన్ని మీరు బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్సో టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, టెస్టింగ్ వచ్చేసి 3 ఒకే ఫామ్ లో అయితే రన్ అవుతుంది, కానీ వేరే అయితే ఉంటాయి. లిబరేషన్ వచ్చేసి ఒకసారి అయితే మనకి క్రియేట్ చేయాలన్నమాట. ఒకసారి అయితే అవుతుంది, మ్యాక్సిమం ఛాన్స్ అయితే అవ్వదు. అండ్ ఆల్సో ఇది ఫ్యూచర్ అంటే మనకి ఫ్యూచర్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవచ్చు. కాకుండా మీరు ఏ యాప్ యూస్ చేస్తున్నారు, ఫోన్ ఏవే యూస్ చేస్తున్నారు అవి కూడా వస్తుంది. ఇది ఇంకా లాస్ట్ వచ్చేసి కంక్లూజన్ ఏంటంటే డిటెక్షన్ టూల్ అనేది మీకు ఓన్లీ కీలాగర్ ఏమైనా తెలియదు కనుక అటాక్ అయితే దాని మీద రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ ప్రైవసీ పోతుంది అన్నమాట. మా మొబైల్ సేఫ్టీగా అయితే ఉన్నది. సో మీకు తీసుకోవాలనుకుంటే కీలాగర్ టెస్ట్ అయితే మీరు థ్యాంక్ యూ.